బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ వివాదం కొనసాగుతూనే ఉంది. రవీంద్ర భారతిలో రేపు సీఎం రేవంత్ ఉపరాష్ట్రపతి వెంకయ్య చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఇక్కడ ఎస్బీబీ విగ్రహం పెట్టకూడదంటూ సామాజిక కార్యకర్త పృథ్వీ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విగ్రహం వద్ద భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. గతంలోనూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహంపై వివాదం ఉంది. రేపు విగ్రహావిష్కరణ జరుగుతుండటంతో ఇక్కడ కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. రవీంద్ర భారతిలో సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించాలంటూ కూడా ఆయా సంఘాలు ఏవైతే సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి సంఘాలు కూడా నిర్ణయించాయి. అయితే దీనికి సంబంధించి కొంత వివాదం కూడా కొనసాగింది. ఎందుకంటే గతంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక పాటను పాడమంటే పాడలేదంటూ కూడా జయ జయ హే తెలంగాణ అనేటువంటి పాటను తాను పాడలేదు, ఆలపించమని కోరినప్పటికీ కూడా పాడలేదు అనేటువంటి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించి మొన్న కొంత వివాదం కూడా జరిగింది. ఇక్కడ బాలసుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దంటూ కూడా. బట్ ఎటకేలకు రేపైతే బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని కూడా ఎస్పీబీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, అలాగే కేంద్ర మంత్రి అటు కిషన్ రెడ్డి కావచ్చు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి అయితే హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఎవరైనా తెలంగాణ వాదులు కావచ్చు, లేకపోతే సామాజిక కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా ఇక్కడికి వచ్చి నినాదాలు చేస్తూ ఏదైనా గొడవలు గిట్లా చేస్తే అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఉండేందుకు కొంత పోలీసు బందోబస్తును కూడా ఇక్కడైతే ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా హైదరాబాద్ సిటీ పోలీసులు ఇక్కడ కొంత పహార కాస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తాం. మనం విజువల్స్లో చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా ఇటు ఎస్పీబీకి సంబంధించి అంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు అయితే మనకు దర్శనమిస్తామని చెప్పొచ్చు. అయితే గతంలో ఈ విగ్రహం ఇక్కడ పెట్టకూడదంటూ కూడా తెలంగాణ వాదులు, సామాజిక వాదులైతే సామాజిక కార్యకర్తలు కూడా బాలు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు అసలు అవకాశం ఇవ్వద్దంటూ కూడా మాట్లాడుకొచ్చిన పరిస్థితి ఉంది. కొంత ఇక్కడ నిరసనలు కూడా తెలిపారు. ఇక్కడ మొత్తానికి బాలు విగ్రహాన్ని అయితే ఆవిష్కరిస్తా ఉన్నారు. ద మ్యూజిక్ గ్రూప్ కు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అచ్యుత రామరాజు కూడా ఇక్కడికైతే వచ్చేసి ఈ పనులు ఎలా జరుగుతున్నటువంటి దానిపైన కూడా కొంత పర్యవేక్షిస్తా ఉన్నారు. మనం చూడవచ్చు ఆ విగ్రహానికి సంబంధించి ఒక రెడ్ క్లాత్ తో కూడా కప్పి అయితే ఉంచారని చెప్పాలి. మొత్తానికి ఎవరైనా సరే సామాజిక కార్యకర్తలు కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, బాలు విగ్రహాన్ని ఆవిష్కరించొద్దు అనేటువంటి ఎవరైతే ఆలోచన ఉండి ఇక్కడికి వస్తారో కొంత వాళ్ళని అదుపు చేసేందుకు కూడా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారని చెప్పాలి. మొత్తానికి రేపైతే ఇటు ఫేమస్ సింగర్ అయినటువంటి డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే ఆవిష్కరించనున్నారు. వాళ్ళ టీం కావచ్చు, ద మ్యూజిక్ గ్రూప్కు సంబంధించినటువంటి టీం అందరూ కూడా ఆయన విగ్రహావిష్కరణకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అయితే ఇటు ఉన్నారనే చెప్పాలి. మొత్తానికి ఎటకేలకు రవీంద్ర భారతిలో ఇటు ఎస్పీబీ విగ్రహావిష్కరణ అయితే రేపు జరగబోతా ఉంది. వీడియో జర్నలిస్టు పరశురామ్తో విజయ్ బిగ్ టీవీ రవీంద్ర భారతి నుండి.